చావుకురాలు ఉందండి, నా దగ్గర ఒక విశ్వాసం ఉంది. ఆ కుటుంబం అంట వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త మందిరానికి రారంట, ఆమె ఒక్కతే వస్తుంది మందిరానికి. అమ్మా ఏంటి వాళ్ళు రాలేదు అని అడిగితే వాళ్ళు రాలేదండి, వాళ్ళు పనులకి వెళ్ళారండి, వాళ్ళు ఇంట్లో పడుకున్నారండి అంటదంటాడు. ఏంటండి అది? పడుకోవడం ఏంటి? ఆరాధన తయారులో నీ చేతగాంతనం వల్లే ఆ కుటుంబీకులు అట్లా చేస్తున్నారు అంతే. మిగిలిన విషయాలకేమో పోరాడుతున్నాం, వాళ్ళు మన గ్రిప్పులోకి తెచ్చుకుంటున్నాం, కానీ దేవుని విషయాలకు వచ్చేసరికి వదిలిపడేస్తాం. పోరాటం చేయలేనండి, మరి ఏం చేస్తావు? ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నది? ఈ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావనే కదా. అది విడిచిపెట్టేసి నా వరకు నేను రక్షణగానే ఉన్నాను, నా వాళ్ళు ఏమైతే నాకెందుకు అనాలంటే పోరాటం చేయాలి. చేయకుండా నాకు ఇట్లా ఉంటాను, నాకు అన్ని రావాలి, నాకు కాదైతానంటే ఎట్లా వస్తాయి? యాకోబు చేసాడు పోరాటం. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతానేను అన్నాడు. ఇవాళ మనం చెప్పలేము కుటుంబీకులతో, సరే పడుకో, చక్కగా అన్ని సమకూర్చేసి మనం చక్కగా బైబిల్ చేతితో పట్టుకున్నాం. మరి వాళ్ళ సంగతి ఏంటి? రేపు వాళ్ళు నరకానికి వెళ్తారు, నువ్వు స్వర్గానికి వెళ్తావు, సరిపోతా? అప్పుడు కేకేస్తావు ధనవంతుడిలాగా, ఆడక్కడ ఉంటాం ఏంటి, నేను ఇక్కడ ఉంటాం ఏంటి అని వాళ్ళు కేకేస్తారు. అప్పుడు నువ్వు ఏ సమాధానం చెప్పగలవు? క్లాసులో ఏం చెప్పలా, దేవుడే చెప్పాడు, అయ్యా నువ్వు సుఖం అనిపించావు అక్కడ, అందుకే నీకు ఇప్పుడు నరకం వచ్చింది. నువ్వు ఆయనేమో కష్టం అనిపించాడు భూమి మీద ఉన్నంత కాలం, ఇప్పుడు అతను సుఖపడుతున్నాడు ఇక్కడ. నీ దగ్గరికి ఆళ్ళు రారు, వాళ్ళ దగ్గరికి నువ్వు రాలేవు, నీకు మాకు మధ్య మహా అగాధం ఉంది. అనవరకు చాలే భక్తి, వీళ్ళు వాళ్ళు వద్దే ఎందుకు రాకపోతే దైవసేవకుల దగ్గర వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి, మా ఆయన కోసం చేయండి, మా పిల్లల కోసం చేయండి అంటున్నాం. మరి విడిచిపెట్టట్లేదుగా. మళ్ళీ వాళ్ళ కోసం ఏదైనా శ్రమ వస్తే వచ్చి మా దగ్గరే మొరపెట్టుకోండి. ఇదేంటంటే మాకు ఒక హింస అనమాట. అయినా మేము దైవసేవకులం కాబట్టి మా ధర్మాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తాం. తర్వాత నీ ఇష్టం ఇక అదంతా. దేవుడు చేయాలనుకుంటే ఆయన చేస్తాడు కార్యం, లేదనుకుంటే ఆయన మానేస్తాడు. కానీ మమ్మల్ని బాధ పెట్టి ఆయన ఏం చేయడు, మా బాధను కూడా ఆయన చూస్తాడు. నేను దేవుని దగ్గర చెప్తాం, వాళ్ళు మందిరానికి రాలేదయ్యా, వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నారు ఇల్లు, మరి మేమేం చేయాలయ్యా అని అంటాం. మందిరానికి రాలేదు కనుక మాట్లాడలేదు, ఉలకలేదు, పలకలేదు అనే మాటలు అవి చెప్పుకోమాకండి. నేను బయటకు వెళ్ళానంటే చాలు, దారి పోయి వచ్చేవాళ్ళు అందరూ పలకరిస్తారు. పలుకుతా, అమ్మా బాగున్నారా? బాగున్నామయ్యా. మందిరానికి రాలేదు కనుక నీతో నేను మాట్లాడినాను అంటానికి మాకేం అర్హతలు లేవు. అక్కడ అంతా ఆయన మీద వేసేస్తాం బాగా. దేవుడే చూసుకుంటాడు. ఏమన్నాడు అబ్రహాం గారు? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు.